అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటున్నారని అనుకుంటున్నాను. పండగను అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నానండి. నేను మరి ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను ఆల్రెడీ నా వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా న్యూ వీడియోస్ మీకు వస్తాయండి. అలాగే మీకు ఈ ప్రకృతి వ్యవసాయం పట్ల కానీ, గోమాత భూమాతల విషయం కానీ ఏదైనా డౌట్ వచ్చినా కూడా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. అంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు, మీరు మెసేజ్ చేస్తే సరిపోతుంది. దానికి నేను రిప్లై ఇస్తాను నాకు కుదిరినప్పుడు చూసి. అలాగే ఈరోజు నేను ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి. దయచేసి స్కిప్ చేయకుండా అందరూ కూడా కంప్లీట్గా చూడండి. అప్పుడు నేను మీకు రీచ్ అవ్వాలనుకున్న కంటెంట్ మీకు రీచ్ అవుతుంది. అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా యొక్క ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఆరోగ్యంగా ఉండడంతో పాటు మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నా తపనండి. నా తపనని దయచేసి మీరు అర్థం చేసుకుని మీరు ఫాలో అవుతారు. అలాగే ఇంకొంతమందిని ఫాలో అయ్యేలా చేస్తారని నేను నమ్ముతున్నాను. నమ్మకం లేనిదే ఏ పని మనం చేయలేమండి. నేను నా నమ్మకాన్ని నా మీద ఫస్ట్ నేను నమ్మాను, నన్ను నేను నమ్మాను. తర్వాత అదే నమ్మకాన్ని మీ మీద కూడా మీకు కల్పించాలని నేను ప్రయత్నిస్తున్నాను. సక్సెస్ అవుతాను ఖచ్చితంగా. ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ హైబ్రిడ్ విత్తనాలు మరియు దేశీ విత్తనాల ప్రాముఖ్యత. వీడియో లెందీ అవ్వకుండా చూసుకుంటానండి. లెందీ అయ్యే పక్షంలో ఈరోజు హైబ్రిడ్ గురించి మాట్లాడి రేపు ఇంకొక వీడియోలో దేశీ విత్తనాల గురించి చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ హైబ్రిడ్ విత్తనాల గురించి ఫస్ట్ చెప్పుకుందామండి. హైబ్రిడ్ విత్తనాలు, దేశీ విత్తనాలు రెండు కూడా మనం వ్యవసాయంలో వాడుతూ ఉంటాం. వీటి లక్షణాలు ఏంటి, లాభాలు ఏంటి, అసలు పరిమితులు ఏంటి, దీనికి వీటి యొక్క ఎఫెక్ట్ అనేది మన ఆరోగ్యంపై ఏ విధంగా ఉంటుంది అనేవి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి, అలాగే వీటితో వ్యవసాయం చేస్తే అంటే వీటిని మన ఆరోగ్యానికి వినియోగించుకుంటే మనకి ఎటువంటి పర్యవసానాలు ఉంటాయి అనేది మీరు శ్రద్ధ వహించి వినడం అనేది చాలా ముఖ్యమండి. ఫస్ట్ వచ్చేసి హైబ్రిడ్ విత్తనాల గురించి చెప్తాను నేను. ఫస్ట్ వన్ లక్షణాలు ఏంటి అంటే కనుక క్రాస్ బ్రీడింగ్. రెండు వేరువేరు మొక్కల జాతుల కలయిక ద్వారా మంచి లక్షణాలను కలిగి ఉత్పత్తి చేయడం. రెండు వేరువేరు మొక్కల జాతుల కలయిక ద్వారా మంచి లక్షణాలను కలిగి ఉత్పత్తి చేయడం. రెండోది నిర్ధారితత్వం. హైబ్రిడ్ మొక్కల నుండి విత్తనాలు తిరిగి ఉత్పత్తి చేస్తే అవి మొదటి మొక్కల వంటి లక్షణాలను కనబరచు. హైబ్రిడ్ మొక్కల నుండి విత్తనాలు తిరిగి ఉత్పత్తి చేస్తే అవి మొదటి మొక్కల వంటి లక్షణాలను కనబరచు అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇక్కడ ఏంటి అంటే, ఒకసారి విత్తనం ఈ ఇయర్ మనం ఒక హైబ్రిడ్ విత్తనం వేసి దాని నుంచి మళ్ళీ మీరు అగైన్ సీడ్ తీస్తే, ఆ సీడ్ తీసి మళ్ళీ మీరు అగైన్ పంట వేస్తే ఫస్ట్ వచ్చినంత ఇదిగా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హైబ్రిడ్ విత్తనం వాడారు, ఫస్ట్ సారి క్రాప్ వాడారు, ఆ విత్తనానికి మీకు ఒక 10 బస్తాలు వచ్చినాయి అనుకోండి. రెండోసారి సేమ్ అదే విత్తనాన్ని అంటే మీరు ఈ పంట ద్వారా ఇప్పుడు 10 బస్తాల్లో ఉంచి ఒక బస్తా ఉంచి దాన్ని విత్తనంగా మీరు కొనకుండా మళ్ళీ అదే వాడారనుకోండి, దానికి దీనికి దిగుబడి ఒకటిగా ఉండదు. కాబట్టి ప్రతి సీజన్లో కూడా విత్తనాలు కొనడం అనేది అవసరం, అత్యవసరం. ఏది మీరు హైబ్రిడ్ విత్తనం కనుక తీసుకున్నట్లయితే. నెక్స్ట్, పంటలు ఒకే సైజులో, ఒకే ఆకారంలో మరియు ఒకేలాగా ఉండవు. వృద్ధి కాలం కూడా ఒకేలా ఉండదు. అంటే ఒకే సైజులో కానీ, ఒకే ఆకారంలో కానీ, అలాగే ఒకే వృద్ధి టైం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకే సైజు అంటే ఒకసారి ఫస్ట్ క్రాప్ వచ్చేటప్పటికి బాగా లావుగా ఉందనుకోండి, కొంచెం బారుగా ఉన్నాయి, నెక్స్ట్ టైము సైజు తగ్గిపోద్ది. ఆ సైజులో అంటే వేరియేషన్ ఉంటుంది. నెక్స్ట్ షేప్లో కూడా వేరియేషన్ ఉంటుంది మీరు హైబ్రిడ్ విత్తనం కనుక యూజ్ చేస్తే. అలాగే వృద్ధి కాలం అంటే ఇప్పుడు ఫస్ట్ 6 మంత్స్కి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఏమో చెప్పలేం, అది 3 మంత్స్కి వస్తుందో, అది 2 మంత్స్కి వచ్చిద్దో, లేదు అంటే 9 మంత్స్కి వచ్చిద్దో అనేది మనం చెప్పలేం. అంటే వృద్ధి టైం అనమాట. అంటే పంట వచ్చే టైం కూడా మనకి తేడాగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను చెప్పేది అంతా కూడా హైబ్రిడ్ గురించి. నెక్స్ట్, లాభాలు. అధిక దిగుబడులు మరియు కీటకాల రోగ నిరోధకత. దిగుబడులు వస్తాయండి, నేను రావని అనట్లా. హైబ్రిడ్ అసలు వాడేదే మన వాళ్ళు ఎందుకు అంటే దిగుబడి కోసం, అధిక దిగుబడి కోసం. నెక్స్ట్, కీటకాలు అంటే కీటకాల యొక్క రోగ నిరోధకత, అంటే రోగ నిరోధకత కీటకాల నుంచి వచ్చే రోగాలు అనేవి రాకుండా ఉండడానికి. నెక్స్ట్, వేగంగా పెరుగుతూ సమానమైన పంటలు. అంటే ఎప్పుడు కూడా దేశీ విత్తనంతో కంపేర్ చేస్తే ఈ హైబ్రిడ్ విత్తనంతో పంట అనేది కొంచెం ఫాస్ట్గానే వస్తుందండి. అలాగే ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా పెరగడం. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు అంటే ఇక్కడ మనకి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు అంటే మనం ఎటువంటి ప్రత్యేకంగా కొన్ని వాతావరణ పరిస్థితులు కల్పిస్తూ ఉంటాం. షేడ్ నెట్ వేయడం, నెక్స్ట్ ఇట్లా అది ఒక్కటని కాదు, మనం డిఫరెంట్గా ఇప్పుడు డిఫరెంట్ అట్మాస్ఫియర్స్లో క్రాప్స్ తీస్తున్నారు, మీ అందరికీ తెలుసది.
ఎటువంటి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులకైనా సరే అవి అనుకూలంగా పెరగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పరిమితులు ఏంటి అంటే కనుక హైబ్రిడ్లపై అధికంగా ఆధారపడటం వల్ల జాతి వైవిధ్యం తగ్గిపోతుంది. జాతి అనాలి, జీవ వైవిధ్యం అనాలి. ఈ హైబ్రిడ్ని ఎక్కువగా వాడటం వల్ల జాతి వైవిధ్యం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఉపకరణాలు మరియు ఖర్చులు. అధిక ఎరువులు, కీటకనాశకాలు మరియు ప్రత్యేక సాగు పద్ధతులు అవసరం. ఎరువులు ఎక్కువ వాడాలి. అలాగే కీటకాలు, పురుగు మందులు రాకుండా, కీటకాలు పురుగులు రాకుండా మళ్ళీ వాటికి మందులు వాడాలి. మళ్ళీ ప్రత్యేకంగా కొన్ని సాగు పద్ధతులు అవసరం. నెక్స్ట్ పోషకాల తగ్గుదల. హైబ్రిడ్ పంటలు ఎక్కువ దిగుబడిని అయితే ఇస్తాయి, కానీ పోషకాలు మాత్రం సున్నా, చాలా చాలా తక్కువగా ఉంటుంది. పోషకాలు అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత కార్పొరేట్ ఆధారపడటం. రైతులు ప్రతి సీజన్లో కొత్త విత్తనాలు కొనడానికి కంపెనీలపై ఆధారపడాల్సి వస్తుంది. దేశీ విత్తనం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.